ఏ చెట్టుకు చూసినా గానీ కాయ మాత్రం దిట్టంగా కాపు సెట్ అయింది. ఎక్కడ ఏ చెట్టుకు చూసుకున్నా గానీ కాపు మాత్రం దిట్టంగా పట్టింది. అసలు ఇంత ఇప్పుడు చాలా వరకు తోటలు పోయినాయి కదా, చాలా మంది రైతులు తోటలు నల్లి వైరస్ అటాక్లని చెప్తున్నారు. కానీ మన తోటలో చూసుకుంటే నల్లి లేదు, వైరస్ అటాక్ లేదు, కాయ సైజు క్వాలిటీగా ఉంది, కాయ మచ్చ కూడా లేదు. అసలు కారణం ఏంటిది? ఇంత బాగుండడానికి కారణం ఏంటి? కొత్త రకం సీడ్ ఎంచుకున్నామండి. రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మన మిరప సాగు చేస్తున్నటువంటి రైతులైతే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఎటువంటి దిగుబడిని సాధిస్తున్నారని పూర్తి విషయాలను అయితే తెలుసుకుందాం. నమస్కారం స్వామి గారు. స్వామి మీ పేరు? స్వామి పరశురాముడు. స్వామి పరశురాముడు. ఎక్కడ స్వామి ఇది? ఏ ఊరు? ఇది సూర్యాపేట జిల్లా నర్సింపేట గ్రామం, ఆత్మకూరేస్ మండల్. స్వామి నేను మీ తోటను చూశాను. ఏ చెట్టుకు చూసినా గానీ కాయ మాత్రం దిట్టంగా కాపు సెట్ అయింది. ఎక్కడ ఏ చెట్టుకు చూసుకున్నా గానీ కాపు మాత్రం దిట్టంగా పట్టింది. అసలు ఇంత ఇప్పుడు చాలా వరకు తోటలు పోయినాయి కదా, చాలా మంది రైతులు తోటలు నల్లి వైరస్ అటాక్లని చెప్తున్నారు. కానీ మన తోటలో చూసుకుంటే నల్లి లేదు, వైరస్ అటాక్ లేదు, కాయ సైజు క్వాలిటీగా ఉంది, కాయ మచ్చ కూడా లేదు. అసలు కారణం ఏంటిది? ఇంత బాగుండడానికి కారణం ఏంటి? కొత్త రకం సీడ్ ఎంచుకున్నామండి. కొత్త రకం సీడ్ ఎంచుకున్నారా స్వామి? అంటే ఏ సీడ్ అది? అవంతిక సీడ్ ఎంచుకున్నారా స్వామి? మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు ఈ సీడ్ ఎంచుకున్నాక? అసలు మీరు దీన్ని వేసుకోవడానికి గల కారణం ఏంటి? దానికన్నా ఇప్పుడు బెటర్ గా అనిపిస్తుంది స్వామి. గత ఎన్ని సంవత్సరాలుగా మీరు 30 years నుంచి చేస్తున్నాం. మీ నాన్నగారి నుంచి గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. సో అప్పుడు మీరు వేసుకునే సీడ్స్ కి ఇప్పుడు ఇది వేసుకున్న సీడ్ కి మీకు ఏమైనా వ్యత్యాసం తేడా కన్నా ఇప్పుడు పోలిస్తే ఎక్కువ ఉంది స్వామి. కాపు అయినా చెట్టు ఎదగడానికైనా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకుంటుంది, రోగాలు కానీ తట్టుకుంటుంది స్వామి. ఇప్పుడు అందరూ మందులే కదా స్ప్రే చేసే స్వామి తోటకి. సో ఇప్పుడు అందరూ మందులే స్ప్రే చేస్తున్నప్పటికీ అందరి తోటలు ఈ విధంగా లేదు. అంటే ఈ విధంగా మీరు మీ తోట బాగుండడానికి గల కారణం ఏంటి? కరెక్ట్ గా చెప్పండి. సీడ్ వెరైటీ ఇదండి రైతు సోదరులారా. ఇప్పుడు స్వామి గారు చెప్పిన విధంగా మనకు క్రాప్ బాగా సెట్ అవ్వాలి అంటే మనం అందరూ మందులే స్ప్రే చేస్తారు. కానీ అందరూ మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా వాళ్ళ తోటలు అనేవి బాగుండటం లేదు. అంటే సీడ్ పైన ఆధారపడి ఉంది. సీడ్ బాగుంటేనే కాపు అనేది ఖాతా అనేది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్వామి గారు చెప్తున్న విధంగా సీడ్ బాగుండడం వల్లనే కాపు ఖాతా అనేది బాగా రావడం జరిగింది. ఫ్లవరింగ్ బాగున్నది, ప్లస్ ఈ దగ్గర గనుపులతోని ఒకటే మొక్క ఎక్కడ చూసినా గానీ ఒకటే మొక్క. వేరేదా? చూపించండి స్వామి. మీరు చెప్పిన విధంగా ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా గానీ కింద నుంచి ఒకటే మొక్కనా స్వామి? ఒకటే మొక్క. ఇప్పుడు ఈ మొక్కకు ఈ మధ్యన ఈ సాలలు గ్యాప్ ఎంత? 30 అంగుళాల స్వామి. 30 అంగుళాలు అంటే 2.5 ఫీట్లు. సో ఇటు చూసుకున్నా గానీ ఇటు ఫీట్ నుంచి ఫీట్ కనబడుతుంది ఇక్కడ గ్యాప్ చూస్తుంటే. సో ఈ విధంగా ఇంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా తోట మొత్తం ఈ విధంగా మొత్తం కమ్మేసింది. ఇక్కడ చూడండి, మొత్తం చూడండి, అటు కొమ్మలు ఇటు కొమ్మలు అల్లుకొని తోట మొత్తం గ్యాప్ లేకుండా అయితే కమ్మేసింది. హైట్ కూడా బాగుంది స్వామి. 3.5 ఉంటుంది స్వామి. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఇది 2 ఎకరాలు స్వామి. 2 ఎకరాలు మొత్తం ఒకటే సీడ్ వేసుకున్నారా? ఒకటే సీడ్. ఓకే. ఏ విధంగా తెలిసింది అసలు ఈ సీడ్ మీకు? మా పక్క విలేజ్ లో రామోజీ తండాలో తెస్తుంటే వాళ్ళతో తెప్పించినాం స్వామి. రామోజీ తండాలో తీసుకొని వచ్చి వాళ్ళు వేసుకున్నారు లాస్ట్ ఇయర్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళారా? తెప్పించుకున్నాం. మీరు విత్తనాలను చల్లుకున్నారు కదా మొదట్లో, అప్పటి నుంచి మీ సీడ్ జర్మినేషన్ నుంచి అసలు మీ పంట ఈ విధంగా రావడానికి మొదటి నుంచి ఏ విధంగా అనిపించింది? ఈ సీడ్ మొదటి నుంచి సీడ్ మంచిగా ఉంది స్వామి. వేసుకున్నప్పుడు ఆ నారుమళ్లలో మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చింది. ఘనంగా వచ్చిందా? వచ్చింది. కాడ మంచి గట్టిగా ఉంది, లవ్ ఉంది. ఏరుకుళ్ళు సమస్య లేదు. అది తోట వేసిన తర్వాత గానీ ఏడుకుళ్ళు సమస్య ఇక్కడ వరకు రాలేదా స్వామి? ఎక్కడ ఒక చెట్టు అయినా? పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఈ సంవత్సరం చాలా బెటర్. మాది ఒక 2 ఎకరాలు వేస్తే ఒక 1/2 ఎకరం అంతా చనిపోయింది, నీరు తెచ్చి బట్టి చచ్చిపోయింది. ఈ సంవత్సరం ఎక్కడే ఒక చెట్టు చనిపోయిన దాకా లేవు. బాగుంది స్వామి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నెక్స్ట్ ఇయర్ ఏమైనా పెంచుకునే అవకాశం పెంచుకుంటారా? పెంచుకుంటాం. మొత్తం ఇదే వెరైటీ వేసుకుంటారా లేదంటే వెరైటీ ఒకసారి చెప్తారు? అంటే మన రైతు సోదరులకు ఏం చెప్తారు? ఈ సీడ్ వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు స్వామి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్ చెప్తాను. మీ నెంబర్ చెప్తారా స్వామి? చెప్తాను. తన నెంబర్ అయితే చెప్తా అంటున్నారు. ఎవరైనా డౌట్ అనిపిస్తుంది ఈ సీడ్ గురించి, నాకు ఇంకా మరిన్ని విషయాలు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఫార్మర్ అడిగి అయితే మీరు తెలుసుకోవచ్చు. స్వామి గారు మీ పేరు మరియు మీ నెంబర్ చెప్పండి. పరశురాములు, బొడ్డు పరశురాములు. నా నెంబర్ వచ్చేసి 9989744805. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9989744805. ఇప్పుడు మచ్చగా లేదు స్వామి. కాయలు చూసుకున్నట్లయితే చింతకాయ లెక్క చూడండి, దగ్గర చింతకాయ లెక్కనే ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ముదురుకాయలు. కాయ కూడా క్వాలిటీగా ఉన్నది. చూడండి, ఒక్కొక్క కాయ చూసుకోండి. కాయ కూడా మంచిగా ఉన్నది, క్వాలిటీగా ఉన్నది, షైనింగ్ గా.
షైనింగ్ గా రావడం జరిగింది. ఏ చెట్టు ఇప్పుడు నేను పట్టుకొని చూపించడం కాదు, మొత్తం మీరు చెట్టు మీద చూడండి. తాలు రకం కాయ మచ్చ కూడా ఎక్కడ లేదు స్వామి. మీరేమన్నా దీనికి ఏమైనా స్పెషల్ గా మందులు ఏమైనా కొడుతున్నారు? స్పెషల్ గా ఏం లేవు స్వామి, అందరు కొట్టే మందులే కొడుతున్నారు. చీపీఏ కొడుతున్నాం, కొట్టనే కానీ చీపీఏ కొట్టినాం. మరి అంత చీప్ అంటే కెమికల్ కొడుతున్నారు, బయాలు ఏమైనా కొడుతున్నారు? కెమికల్ బయాలు ఇంతవరకు బయాలు జోలికి పోవట్లేదు. కెమికల్ కొట్టుకుంటూనే మీరు మంచి దిగుబడిని అయితే సాధిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు 2 ఎకరాలు వేసుకున్నారు కదా, దాదాపు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది స్వామి? ఇప్పుడున్న క్రాప్ 25 నుండి 30 వేస్తాం అనుకుంటున్నాం. 25 నుంచి ఇప్పుడు 25 నుంచి 30 క్వింటాలు వచ్చే దిగుబడి అవకాశం ఉంది. అంటే చివరి వరకు ఎంత వచ్చే అవకాశం ఉంది స్వామి? ఇది 30 దాటుతుందా? 30 దాటే స్వామి. 30 ఖచ్చితంగా దాటుతుంది అంటారా? ఇప్పుడు ఈ వెదర్ కి ఇంకా తోట ఇంకా ఎదుగుతుంది, క్రాప్ గాని పడుతుంది స్వామి. జనవరి ఫిబ్రవరి మధ్యలో. అవును, ఇగురు మాత్రం సాగుతూనే ఉంది, ఎక్కడ ఆగట్లేదు. ఇగురు ఆగట్లేదు, కంటిన్యూషన్ గా ఇగురు వస్తూనే ఉన్నాయి, దగ్గర కనుపులతో వస్తూనే ఉన్నాయి. ఫ్లోరింగ్ కూడా ఆగట్లేదు, ఫ్లోరింగ్ వస్తూనే ఉంది. పూతలో నల్లి కూడా అసలు ఏం లేదు, ఎక్కడ లేదు. ఎక్కడో ఒక పూకు మాత్రమే ఉంది, చాలా లిమిటెడ్ గా. నల్లిని తట్టుకొని సమర్థంగా నల్లిని తట్టుకుంటా స్వామి. తట్టుకుంటుందా స్వామి? అంటే మీకు అప్పట్లో ఒక తుఫాను కూడా వచ్చింది కదా, ముంతా తుఫాను అని చాలా రోజులు వచ్చింది. చాలా మంది రైతు తోటలు అయితే పోయినాయనేసి అంటున్నారు. ఆంధ్రాలో కూడా అటు చాలా పోయినాయనేసి అన్నారు. మన తెలంగాణలో కూడా కొన్ని చోట్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. కానీ అప్పుడు మీ తోట ఏ విధంగా తట్టుకుంది అసలు? ఎట్లా? అది ఎలాంటి ఇబ్బందులు ఏం పడలేదు స్వామి. ఇబ్బంది ఏం పడలేదు. నీరు స్విచ్ దానికి కారణం ఏమై ఉండొచ్చు అండి? సీడ్ వెరైటీ. మీ తోట చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ చూసినా చెట్టు నిండా కాయలే, మీరు గమనించవచ్చు. ఇందులో చూడండి, ఎక్కడ చూసినా పచ్చికాయలు పండుకాయలతోనే నిండి ఉన్నది. ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 29వ తారీఖు 2025. డిసెంబర్ 29వ తారీఖు 2025. తోట మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ ఫ్లవరింగ్ బాగానే ఉన్నది. ప్లస్ ఇక్కడ కాప్ అయితే బాగా సెట్ అయిపోయింది. చూడండి, ఎక్కడ చూసినా కానీ ఫుల్ ఫ్లవరింగ్, హైట్ బాగా వస్తుంది. 30 అంగుళాల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మొత్తం తోట అల్లుకొని కాయలు బాగా నిండినట్టు. పూత వచ్చేసి మనకు మల్లెపూల తోట లెక్క ఉన్నది. కాయలు చూసుకున్నట్లయితే చింతకాయల లెక్కనే ఉన్నాయి, విపరీతంగా కాసినాయి.